హాయ్ అండి అందరికీ. మనం రీసెంట్‌గా ఐయూపీఎస్సీ నేమ్ కోసం చూసాం కదా! అంటే ఎలా నేమింగ్ ఇవ్వాలి, దానిలో రూల్స్ ఏంటని చెప్పి. సో, దానిలో మనం వర్డ్ రూట్ చూసాం, ప్రైమరీ ప్రిఫిక్స్ చూసాం, సెకండరీ ప్రిఫిక్స్ చూసాం, ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్ కూడా ఇవన్నీ మనం చూసేసాం కదండి. సో, దీని నెక్స్ట్ మనం ఏం చూసాం చూడండి, ఇవన్నీ మనకు కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మీకు తర్వాత క్లాస్లో ఏం చెప్పాను, రూల్స్ ఫర్ ఐయూపీఎస్సీ నేమింగ్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పాను కదా. ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో మనం నేమ్ ఎలా ఇవ్వాలి, ఐయూపీఎస్సీ అందులో రూల్స్ ఏంటి, 3 రూల్స్ మీకు చెప్పాను కదండి. అందులో నెక్స్ట్ మీకు ఐసోమెరిజం కూడా చెప్పాను. ఐసోమెరిజంలో ఏమొస్తాయి మనకి, చైన్ ఐసోమెరిజం అంటే ఏంటి, పొజిషన్ ఐసోమెరిజం అంటే ఏంటి, నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే ఏంటి, ఇవన్నీ మనం రీసెంట్గా చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మన టాపిక్లోకి యాక్చువల్గా ఇవన్నీ మీకు చెప్పే పని లేదండి. నార్మల్గా మనకి టాపిక్లో ఉన్నది ఏంటంటే డైరెక్ట్గా నొమెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అని డైరెక్ట్ ఎన్సీఆర్టీలో ఉంటుంది. అంటే అసలు నేమ్స్ ఎలా పెడతాము అనేది మీకు ఈ ఐడియా వస్తేనే కదండి తెలుస్తుంది. అంటే మనకి ఐయూపీఎస్సీ నేమ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళు అసలు ఏ రూల్స్ ఫాలో అయ్యారు, అసలు ప్రిఫిక్స్ ఏంటి, ఆ సఫిక్స్ ఏంటి, ఇవన్నీ ఐడియా ఉంటేనే కదా మనం వీటికి ఇప్పుడు నేమ్స్ ఇవ్వచ్చు. డైరెక్ట్గా C2H5OH అని ఇచ్చాను, దానికి మనం ఎలా నేమ్ పెడతాము, డైరెక్ట్గా పెంటేన్ అని బ్యూటేన్ అని ఎలా చెప్తాం, ఇవన్నీ మనకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదండి. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు నేమ్స్ పెట్టేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 3-4 చెప్తాను, మీరు రిమైనింగ్ మీరు ట్రై చేయండి. నొమెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పి, అంటే మనం ఒక్కొక్క దానికి నేమ్స్ ఎలా ఇస్తాం, మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్కొక్కరు ఆధార్ కార్డ్ నెంబర్తోనో లేదంటే వాళ్ళ హౌస్ నెంబర్తోనో మనం కాల్ చేయమని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు మనం ఎలా పిలుస్తాం, నా పేరైతే నా పేరుతో పిలుస్తాం. అంటే ఎవరి నేమ్ అయితే వాళ్ళకి ఒక పర్టికులర్ నేమ్ అంటూ ఉంటుంది కదండి. సో నేమ్తో మనం పిలుస్తాం దాన్ని. అంటే ఒక పర్టికులర్ మనం ఒక కాంపౌండ్కి ఒక పర్టికులర్ నేమ్ ఇస్తే దాన్ని ఏమంటామంటే నొమెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, అంటే నేమ్స్ ఇవ్వడం అనమాట. సో అందులో మనకి 2 సిస్టమ్స్ ఉంటాయండి, 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మనకి ట్రివియల్ సిస్టమ్, అంటే లైక్ కామన్ నేమ్స్. సపోజ్ చూడండి, మనం చింటూ అని, చిన్ను అని, లేదంటే మనకు కామన్గా ఇంట్లో కొన్ని నేమ్స్, అఫీషియల్ నేమ్స్ అని చెప్పి కొన్ని నేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే కామన్ నేమ్స్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా C2H5OH మనం ఏమంటాము, లేదంటే CH3 ఏమంటాం, డైరెక్ట్గా కామన్ నేమ్స్ ఉంటాయి. అదే ఐయూపీఎస్సీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అని చెప్పి. సో ఐయూపీఎస్సీ వాళ్ళు కూడా నేమ్స్ ఇస్తారండి. ఐయూపీఎస్సీ వాళ్ళు నేమ్ ఇవ్వకపోతే కష్టం కదా. సపోజ్ ఇండియన్స్ వాళ్ళు ఉంటారు, జపనీస్ ఉంటారు, యూఎస్ ఉంటారు, చైనీస్ ఉంటారు, చాలా వాళ్ళు ఉంటారు. ఇండియన్స్ వచ్చి ఒక కాంపౌండ్కి ఒక నేమ్ ఇస్తారు, లేదంటే జపనీస్ వాళ్ళు ఇంకో నేమ్ ఇస్తారు, యూఎస్ వాళ్ళు ఒక నేమ్ ఇస్తారు. సపోజ్ ఒక కాన్ఫరెన్స్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సపోజ్ మన ఇండియన్స్ వచ్చి ఇక్కడ మనకి ఇలా ఉందనుకోండి, దీనికి ఒక కాంపౌండ్, దీనికి మనం నేమ్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ మన కాన్ఫరెన్స్లో అందరూ ఉన్నారు, ఇండియన్స్, జపనీస్, చైనీస్, ఇంకా చాలా మంది ఉన్నారండి. సో ఇందులో మనం ఇండియన్స్ వచ్చి దీనికి పోప్లా అని పేరు పెట్టారనుకుందాం, అండ్ యూఎస్ వాళ్ళు వచ్చి పీటర్ అని పేరు పెట్టారనుకుందాం. సపోజ్ జపనీస్ వాళ్ళు వచ్చి పింకు అని పేరు పెట్టారనుకోండి. ఇప్పుడు మనకి కాన్ఫరెన్స్లోని జపనీస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, పింకు అని చెప్పి దీనికి మెన్షన్ చేశారు. అప్పుడు పింకు ఎవరు మనకి తెలీదు, లేదంటే యూఎస్ వాళ్ళకి తెలీదు, చైనీస్ వాళ్ళకి తెలీదు, ఓన్లీ జపనీస్ వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది కదా. సో అన్ని కంట్రీస్కి అక్కడ అర్థమయ్యేలో ఒకటి పెడతారు, అదే ఐయూపీఎస్సీ నేమ్ అని చెప్పి ఉంటుందండి. సో దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అందులో మనకి స్టార్టింగ్లో ఏంటంటే ట్రివియల్ సిస్టమ్ గురించి చూద్దాం. అంటే కామన్ నేమ్ చూడండి, కామన్ నేమ్స్లో మనకి ఫస్ట్ వన్ ఏముందంటే, కామన్ నేమ్ అంటే డైరెక్ట్గా అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏముంది, ఎస్టిక్ యాసిడ్, CH3COOH అని ఉంది కదా. అంటే అది దేని నుండి వచ్చిందంటే మనకి ఎస్టిక్ యాసిడ్ అనే నేమ్ ఎసిటమ్ అనే నేమ్ నుండి వచ్చిందండి. ఎసిటమ్ మీన్స్ అక్కడ ఏంటంటే వెనిగార్ అండి. ఇక్కడ CH3COOH ఏమంటామంటే ఎస్టిక్ యాసిడ్. అంటే డైరెక్ట్గా అంటే వాటి కామన్ నేమ్స్ ఏంటి అని జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో ఇక్కడ CH3COOH మనం ఏమంటామంటే ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ అనే నేమ్ దేని నుండి వచ్చిందంటే ఎసిటమ్ అనే వర్డ్ నుండి వచ్చింది. ఎసిటమ్ మీన్స్ వెనిగర్ అనమాట. ఓకేనా. ఎందుకు వెనిగర్ నుండి వచ్చిందంటే అది వెనిగర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఎసిటిక్ యాసిడ్ అని చెప్తారు. సో ఎసిటిక్ యాసిడ్ అనేది మీకు వెనిగర్ నుండి వచ్చింది, ఎందుకంటే అది వెనిగర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఏంటి, సెకండ్ వన్ ఫార్మిక్ యాసిడ్. సో ఫార్మిక్ యాసిడ్ని మనం HCOOH అంటాము, దాన్ని ఫార్మిక్ యాసిడ్ అంటాం. దీనికి ఆ నేమ్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఫార్మికా నుండి వచ్చింది. ఫార్మికా అంటే ఏంటంటే రెడ్ యాంట్ అనమాట. చూడండి, ఫార్మిక్ యాసిడ్ HCOOHని ఫార్మిక్ యాసిడ్ అంటాం. ఎందుకు దానికి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే ఫార్మికా అనే వర్డ్ నుండి వచ్చింది. ఫార్మికా మీన్స్ ఏంటంటే రెడ్ యాంట్. ఓకేనా. సో రెడ్ యాంట్ నుండి ఎందుకు వచ్చిందంటే అది రెడ్ యాంట్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మార్ష్ గ్యాస్ అంటే ఏంటంటే దాన్ని మనం CH4 అంటాము. సో CH4కి దానికి ఆ నేమ్ దేని నుండి వచ్చిందంటే మార్షి ల్యాండ్ నుండి వచ్చిందండి. సో ఇలా అంటే వాటికి ఏ నేమ్స్ ఎలా వచ్చాయని చెప్పి జస్ట్ ఒక 3 ఎగ్జాంపుల్స్ చూపించాను. సో ఇది మనకి జస్ట్ కామన్ నేమ్స్ అనమాట. ఇలా కాకుండా మనకి ఐయూపీఎస్సీ వాళ్ళ అవి ఎలా అనేవి చూద్దామండి, అది ఇల్లుస్ట్రేషన్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు మనమే డైరెక్ట్గా నేమ్స్ ఇచ్చేయవచ్చు వీటికి. చూడండి, మనం ఆల్రెడీ క్లాస్లో నేర్చుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఎగ్జాంపుల్లో మనం దీనికి నేమ్ ఎలా ఇవ్వచ్చు, అక్కడ మీకు ఏది పేరెంట్ చైన్, ఇక్కడ ఓహెచ్ అని ఉంది. ఓహెచ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్డిహైడ్ అని, ఆల్కహాల్ అని, కీటోన్ అని, ఇలా మనం చాలా గ్రూప్స్ తెలుసుకున్నాం కదండి, చాలా ఫంక్షనల్ గ్రూప్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు దీని నుండి మనకు ఓహెచ్ ఉంది. ఓహెచ్ ఉంది అంటే మనం చివరిలో ఏమని రాయాలనేది మీరు ప్రీవియస్గా మీరు క్లాస్లో రివైజ్ చేయండి. సో ఓహెచ్ ఉంది అంటే మనం చివరిలో అది ఆల్కహాల్ గ్రూప్ కాబట్టి మనం అక్కడ ఓఎల్ అని చెప్పి పెడతాం కదండి. ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమొస్తుందండి, మీథ్, ఈథ్, ప్రోప్ కదా. సో ఇక్కడ మనం ఏం రాయాలండి, ప్రోప్ అని రాయాలి. ఫస్ట్ దానికి మనకి 3 కార్బన్స్ కాబట్టి ప్రోప్ అని రాస్తాం కదా. అండ్ కార్బన్ మధ్యలో మనకి సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏమని రాస్తామండి, ఏఎన్ఈ రాస్తాం కదా. డబుల్ బాండ్ అయితే ఈఎన్ఈ, త్రిబుల్ బాండ్ అయితే వైఎన్ఈ. సో ఇక్కడ ఏఎన్ఈ అని రాస్తాం, ప్రోపేన్ వచ్చింది. బట్ అక్కడ మనకి ఫంక్షనల్ గ్రూప్ ఏముంది, మనకి ఓహెచ్ అనేది ఏంటి, మనం చివరిలో ఏం రాయాలి, ఓఎల్ అని రాయాలి. పొజిషన్ రాసినా ఓకే, రాయిపోయినా ఓకేనండి. రాసేద్దాం. రాస్తే ఏమొస్తుంది, అక్కడ మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 OL. ఓకేనా. కాబట్టి మనకి ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఈ ఉంది. నెంబర్ గురించి మర్చిపోండి, ఓ ఉంది, ఈ ఉంది. మనకి ఇక్కడ ఓవెల్స్ 2 కంటిన్యూస్గా వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఓవెల్ని మనం క్యాన్సిల్ చేస్తాం కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది అండి, ఇక్కడ ప్రొపనోల్, అంతే కదా. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ప్రొపనోల్. అండ్ లేదంటే మనం దాన్ని 1 OL అని కూడా రాయొచ్చు. ప్రొపేన్ ఇలా పెట్టి 1 OL అని కూడా రాయొచ్చు. ఈ అనేది అక్కడ క్యాన్సిల్ చేస్తారు. లేదు 1 రాయకుండా డైరెక్ట్గా మనం ఈ క్యాన్సిల్ చేసి ప్రొపనోల్ అని కూడా రాయొచ్చండి. ఇది మనకి దాని నేమ్. చూసారు, ఇప్పుడు మనకి నేమ్స్ ఎంత ఈజీ, ఎందుకంటే మనం దాని ఫంక్షన్స్ అన్నీ, మనం దాని రూల్స్ అన్నీ నేర్చుకున్నాం. అసలు రూల్ నెంబర్ 1 ఏంటి, ఐయూపీఎస్సీకి గోల్డెన్ రూల్స్, రూల్ నెంబర్ 2 ఏంటి, రూల్ నెంబర్ 3 ఏంటి, నెక్స్ట్ ఇంకా చాలా నేర్చుకున్నాం కదండి. ఆల్కహాల్ వస్తే ఏమొస్తుంది, ఆల్డిహైడ్ వస్తే ఏమొస్తుంది, సింగిల్ బాండ్ వస్తే ఏమొస్తుంది, డబుల్ బాండ్, త్రిబుల్ బాండ్ వస్తే ఏమొస్తుంది, 1 కార్బన్ వస్తే ఏమొస్తుంది, అసలు ఎలా మనకు నెంబరింగ్ ఇవ్వాలి, మనం ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి. సో ఇవన్నీ నేను ఇప్పుడు మీకు రివైజ్ చేయట్లేదు. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఉంది కదా. ఇక్కడ మనకి కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, మనం ఫస్ట్ చూడాల్సిన రూల్ ఏంటంటే మనకి వర్డ్ రూల్ అంటే పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయని చూడాలి కదా. సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి, మనకి ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉంటే మీథ్, ఈథ్, ప్రోప్, బ్యూట్ కదండి. బ్యూట్ నెంబరింగ్ ఎలా ఇవ్వాలి మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ నెంబరింగ్ అనేది చూడండి, మనకు ఓహెచ్ అనేది ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఇటు ఉంది కాబట్టి లీస్ట్ నెంబర్ ఇటు నుండి ఇచ్చుకున్నాం. ఇది ఓకే, ఫస్ట్ది అయిపోయింది. బట్ సెకండ్ థింగ్, ఇక్కడ డబుల్ బాండ్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే డబుల్ బాండ్ నుండే చూసుకుంటాం. అంటే అక్కడ ఏది హైయెస్ట్ ఉందో ఆ బాండ్ని చూసుకుంటాం. డబుల్ బాండ్ ఉంది కదా. సో ఇక్కడ డబుల్ బాండ్కి ఇలా నెంబరింగ్ ఇచ్చామనుకోండి, 1 2 3 4 అని ఉంది కదా. ఇలా ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ 1 2 మధ్యలో ఉంది కదండి మనకి డబుల్ బాండ్. అప్పుడు మనం ఏం చేయాలంటే సింగిల్ నెంబర్కి అది వెళ్తుంది అనమాట డబుల్ బాండ్ అనేది. అంటే సింగిల్ నెంబర్ని తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి నేను మీకు చెప్తా చూడండి. ఇప్పుడు అంటే మనం నెంబరింగ్ ఇటు నుండి ఇచ్చాం కదా, 1 2 3 4 అని చెప్పి. సో ఇక్కడ మనకి 1 2 మధ్యలో డబుల్ బాండ్ ఉండేటప్పుడు 1కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి రాసేటప్పుడు. అది ఎలాగో మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుంది చూడండి. ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్ ఉన్నాయి. సో మీథ్, ఈథ్, ప్రోప్, బ్యూట్ కదండి. సో బ్యూట్ అని రాస్తాం. అక్కడ మనకి డబుల్ బాండ్ ఉంది కదా. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఏం రాయాలి, ఏం పెట్టాలి, ఈన్ పెట్టాలి కదండి. ఈఎన్ఈ కార్బన్ మధ్యలో మనకి డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈఎన్ఈ పెడతాం. బట్ ఏ పొజిషన్లో ఉంది అది మనం ఎలా చెప్తామండి, అది 1కి 2కి మధ్యలో ఉంది కాబట్టి చిన్న నెంబర్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఏ బాండ్స్ కన్నా మనం చిన్న నెంబర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి అక్కడ బ్యూట్ 1 ఈన్, అంతే కదండి. ఇక్కడ మనకి ఓవెల్కి ముందు ఇంకో ఓవెల్ లేదు కాబట్టి మనం ఏం క్యాన్సిల్ చేసే పని లేదు. సో దాన్ని ఏమేంటండి మనకి బ్యూట్ 1 ఈన్. ఓకేనండి, సెకండ్ అర్థమైంది అనుకుంటా, బ్యూట్ 1 ఈన్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక 4-5 చెప్తాను, మీరు రిమైనింగ్ ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ ఫంక్షనల్ గ్రూప్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి COOH అనేది కనిపిస్తుంది. COOH అంటే మనకి దేనికి రిలేటెడ్, అది కార్బాక్సిలిక్ యాసిడ్. నెంబరింగ్ ఎలా ఇస్తామండి, కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే మనకి చివరిలో ఏం రాయాలండి, ఓయిక్ యాసిడ్ అని చెప్పి రాయాలి. చివరిలో మనం ఓయిక్ యాసిడ్ అని చెప్పి రాయాలి. సో ఇక్కడ నెంబరింగ్ ఎలా ఇస్తాం, ఇటు నుండి 1 2 3 అని ఇస్తే మనకి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్కి హైయెస్ట్ నెంబర్ వస్తుంది. అదే ఇటు నుండి అయితే 1 2 3 మనకి లీస్ట్ నెంబర్ ఉండాలని నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను కదా. కాబట్టి మనకి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇటు నుండి మనం నెంబర్ ఇస్తాం. లీస్ట్ నెంబర్ మనకి దానికి రావాలి. 1 2 3 అని రాసుకున్నాం కదా. ఇక్కడ 1 2 3 అని రాసినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మీథ్, ఈథ్, ప్రోప్ అవుతుంది కదండి. ప్రోప్ అండ్ సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, కార్బన్ మధ్యలోనే బాండింగ్ చూడాలి. ఇక్కడ ఓ దగ్గర మనకు డబుల్ బాండ్ ఉంది కదా, ఈయన అని రాస్తానంటే అవ్వదు. మన కార్బన్ మధ్యలో ఉన్న బాండింగ్ మాత్రమే చూడాలి. ప్రతి కార్బన్ మధ్య మనకి సింగిల్ బాండ్ ఉంది కదండి. సో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మనకి అక్కడ ఏమొస్తుంది, ప్రోపేన్ కదా వస్తుంది, ప్రోపేన్. అండ్ ఇక్కడ పొజిషన్ ఎక్కడుందండి, మనకి అక్కడ COOH ఓయిక్ యాసిడ్ కదా మనం రాయాలి. బట్ అక్కడ ఏ నెంబర్ దగ్గర ఉందండి, మనకి ఫంక్షన్ ఉంది ఫస్ట్ నెంబర్ దగ్గర ఉంది కదా. సో పొజిషన్ ఇస్తే 1 అని రాస్తాం. 1 తర్వాత మనం ఏం రాయాలి, ఇంకా ఓయిక్ యాసిడ్ అని రాస్తాం. సో ఇక్కడ మనకి ఓవెల్ ఉంది, ఇక్కడ ఓవెల్ ఉంది కాబట్టి దీన్ని తీసేస్తాం. అప్పుడు ఏమొస్తుందండి, మనకి ఇక్కడ ప్రొపనోయిక్ యాసిడ్. మనం నెంబర్ ఇచ్చినా ఓకే, నెంబర్ ఇవ్వకపోతే డైరెక్ట్గా ఇలా ప్రోపెన్, ఈ
క్యాన్సిల్ చేస్తాం, 1 ఓయిక్ యాసిడ్ అని రాస్తాం. నెంబరింగ్ ఇవ్వకపోతే డైరెక్ట్గా ప్రొపనోయిక్ యాసిడ్, PROPANOIC, ప్రొపనోయిక్ యాసిడ్ డైరెక్ట్గా దీన్ని మొత్తం మీరు యాడ్ చేసేస్తారు. ప్రొపనోయిక్ యాసిడ్ అర్థమైంది అనుకుంటా అండి. సో మనకి డబుల్ బాండ్ ఉందా, త్రిబుల్ బాండ్ ఉందా, అసలు ఏ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ ఎక్కడుంది, నెంబరింగ్ ఇస్తే బెటర్, ఇవ్వకపోతే ఓకే వదిలేసండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫోర్త్ ఎగ్జాంపుల్లో చూడండి, మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ CO ఉంది. ఇది మనకి ఏ గ్రూప్ అని, మనకి ఇక్కడ కీటోన్కి రిలేటెడ్ కదా, కీటోన్కి సంబంధించిన ఫంక్షనల్ గ్రూప్ అది. కాబట్టి అది నెంబరింగ్ ఇవ్వండి, మనకి ఇటు నుండి 1 2 3 4 అని ఇస్తే మనకి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ దగ్గర 3 వస్తుంది. అలా కాకుండా మనం ఇటు నుండి 1 2 3 4 అని ఇస్తే ఫంక్షనల్ గ్రూప్ దగ్గర 2 వస్తుంది. 2 చిన్నదా, 3 చిన్నదా, 2 చిన్నది కదా. సో మనం ఇక్కడ ఇలా మనకు నెంబరింగ్ కరెక్ట్ కదండి. ఇవి ఆల్రెడీ మనం క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి 1 2 3 4 నెంబరింగ్ ఆల్రెడీ కింద రాశాను కదా. సో 1 2 3 4 అయిపోయింది. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, మనకి 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది, మీథ్ ప్రోప్ బ్యూట్ వస్తుంది కదా, బ్యూట్ వస్తుంది. బ్యూట్ రాద్దాం. ఫోర్త్ ఎగ్జాంపుల్ అండి ఇది చెప్తున్నది. అండ్ ఇక్కడ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది కదా, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏం రాస్తాము, ఏనని కదా రాస్తాము. సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏం రాస్తామండి, బ్యూటేన్. అండ్ ఇక్కడ మనకి నెంబర్ ఎక్కడ ఉందండి, మనకి కీటోన్ గ్రూప్ మనకి నెంబర్ 2 దగ్గర ఉంది. అండ్ కీటోన్ వచ్చేటప్పుడు మనం చివరిలో ఏం రాయాలి, ON రాయాలి. ఓకేనా. సో ఇక్కడ ఓవెల్ ఉంది, ఇక్కడ ఓవెల్ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేస్తాము. ఓకేనా. అప్పుడు మనకి బ్యూటేన్ 2 ఓనైనా రాయొచ్చు, లేదంటే 2 తీసేసి బ్యూటనోనైనా రాయొచ్చు కదండి. 2 తీసేసి మనం ఏం రాయొచ్చు, బ్యూటనోన్ అని కూడా రాయొచ్చు, లేదంటే బ్యూటేన్ ఈ క్యాన్సిల్ చేసేస్తాం, 2 ఓనైనా రాస్తాం, లేదంటే 2 కూడా తీసేసి బ్యూటనోన్ అని చెప్పి రాస్తాం. ఓకేనా. ఇది దీని గురించి. అండ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫిఫ్త్ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏది ఉంది, మనకి COH అని ఉంది కదా. ఇది మనకి ఏంటంటే ఆల్డిహైడ్ గ్రూప్. ఆల్డిహైడ్ అంటే మనం చివరిలో ఏం రాయాలి, AL రాయాలి. ఇక్కడ కూడా ఫంక్షనింగ్ మీకు ఆల్రెడీ ఎట్నింగ్ నెంబరింగ్ ఇవాళ తెలుసు. ఇటు నుండి తీసుకుంటే మనకి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ హైయెస్ట్ నెంబర్ వస్తుంది, ఇటు నుండి తీసుకుంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం ఇలానే తీసుకుంటాం. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, మనకి 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మీథ్ ప్రో బ్యూట్ కదండి, బ్యూట్. అండ్ ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్ ఉంది కదండి ప్రతి కార్బన్ మధ్యలో, అప్పుడు మనం ఏం రాస్తాం, బ్యూటేన్ అని చెప్పి రాస్తాం, బ్యూటేన్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడుందండి పొజిషన్, మనకి ఫస్ట్ దగ్గర ఉంది కదా, మనకి ఆల్డిహైడ్ అనేది నెంబర్ 1 దగ్గర ఉంది కాబట్టి పొజిషన్ ఇస్తే వేసుకుంటాం 1 అని చెప్పి. అండ్ ఆల్డిహైడ్కి మనకి చివరిలో ఏం రావాలి, AL అని చెప్పి రావాలి. సో ఇక్కడ ఓవెల్ ఉంది, ఇక్కడ ఓవెల్ ఉంది, దీన్ని క్యాన్సిల్ చేసేసాం. 1 రాసినా ఓకే, రాయకపోయినా ఓకే. రాయకపోతే ఏమొస్తుంది, అక్కడ బ్యూటనాల్ వస్తుంది. రాస్తే ఏమొస్తుంది, 1 పక్కన 1 వస్తుంది అంతే. బ్యూటాన్ 1 ఆల్ అని వస్తుంది, లేదంటే 1 తీసేస్తే బ్యూటనాల్ అని చెప్పి చదువుతాం. ఓకేనా. సో ఇలా మీరు ట్రై చేయండి. 6 7 చూడండి, కావాలంటే స్లైడ్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇప్పుడు ట్రై చేయండి. ఓకేనా. 6 7 8 9 10 ఇవన్నీ మీరు ట్రై చేసుకోండి. ఈజీగా మీరు కనుక నా క్లాస్ కాన్సన్ట్రేషన్తో విని ఉంటే ఖచ్చితంగా మీరు సాల్వ్ చేస్తారు. 8 9 10 కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను మీకు ఆన్సర్స్ కూడా అక్కడ ఇచ్చేసాను, 11 12 కూడా చూడండి. అక్కడితో మనకు అయిపోయిందండి. సో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. నేను ఒక 4 అనుకుంటా, ఒక 5 6 వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, ఒక 5 అనుకుంటా. సో రిమైనింగ్ నేను మీకు కిచెన్ చేయమని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే ఐసోమెరిజం అండి. ఐసోమెరిజం కోసం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. చూడండి, మనం ఐసోమెరిజం తెలుసుకున్నాం కదండి. అండ్ ఐసోమెరిజంలో టైప్స్ కూడా మనం తెలుసుకున్నాం. చైనా ఐసోమెరిజం అని చెప్పి, ఫంక్షనల్ ఐసోమెరిజం అని, పొజిషన్ ఐసోమెరిజం అని చెప్పి మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అసలు ఐసోమెరిజం అంటే మనం ఏం తెలుసుకున్నాం, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది కానీ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి మనం తెలుసుకున్నాం కదండి. వాటిని ఎలా మనం ఐసోమెర్స్ అంటాం, అందులో టైప్స్ ఏంటో ఆల్రెడీ మనం చూసేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఐసోమెరిజంలో మనకి చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా. ఆల్రెడీ మీకు ఇది క్లాస్లో చెప్పాను. సపోజ్ ఇక్కడ చూడండి C5H12 అని చెప్పాను. ఇది ఆల్రెడీ నేను ఐసోమెరిజం మీకు చెప్పేటప్పుడు చెప్పాను కాబట్టి నేను స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే C5H12ని ఎలా రాయాలో నేను మీకు ఆల్రెడీ ఐసోమెరిజంలో చెప్పాను కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. అదే మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ మనకు ఐసోమెరిజంలో నేను టైప్స్ చెప్తూ దీన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐసోమెరిజంలో ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయండి. అవి చెప్పే ముందు మీకు ఇక్కడ అదే స్లైడ్ని ఇక్కడ పెట్టాను. సో ఐసోమెరిజం కూడా ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన స్లైడ్నే. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మ, టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం అని ఉంది కదా. ఇక్కడ నుండి చూడండి మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఐసోమెరిజంలో 2 టైప్స్ అండి. ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రక్చరల్ లేదంటే కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే
ఐసోమెరిజం అండి. సో ఇక్కడ మనకి స్ట్రక్చరల్ అంటే అక్కడ పేరెంట్ చైన్‌లో అలాంటి వాటిలో మనకు అక్కడ వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే సింగిల్ బాండ్‌నా, త్రిబుల్ బాండ్‌నా ఏదైనా అక్కడ మనకు చేంజెస్ అనేవి కనిపిస్తుంది. మనకి పేరెంట్ చైన్ తెలుసు కదండీ. సో ఈ పేరెంట్ చైన్‌లో మనకు అక్కడ సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, లేదంటే పేరెంట్ చైన్‌లో బ్రాంచ్‌లో ఎక్కడ ఏం వేరియేషన్ ఉందని చెప్పి మనకు అక్కడ స్ట్రక్చర్‌లో మనకు అక్కడ వేరియేషన్ చూపిస్తూ ఉంటుందన్నమాట. అంటే బేసికల్‌గా ఫార్ములా ఒకటే, మాలిక్యులర్ ఫార్ములా ఒకటే, బట్ స్ట్రక్చర్‌లో మనకు చేంజ్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని అంటాము. సో స్ట్రక్చరల్‌లో ఇంకా మనకు టైప్స్ ఉన్నాయండి. ఇవి ఆల్రెడీ మనం చూసేసాము. మనకి ఈ మూడిటికి వరకే మనకి ఈ క్లాస్లో అండి. ఈ రిమైనింగ్ 3 మనకి ఏంటంటే ఇంటర్లో వస్తాయి అనమాట. సో అందుకు నేను ఆల్రెడీ 3 నేను మీకు చెప్పేసా చూసారా. చైనా ఐసోమెరిజం చెప్పాను, పొజిషన్ ఐసోమెరిజం చెప్పాను, ఫంక్షనల్ ఐసోమెరిజం కూడా నేను ఆల్రెడీ చెప్పేశాక మీకు ఈ స్లైడ్ని చూపిస్తున్నా అండి. అండ్ ఈ 3 వచ్చి మనకి ఇంటర్లో వస్తాయండి. సో ఇంటర్ది కూడా నేను కవర్ చేస్తాను. అంటే మనకి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ చెప్పేటప్పుడు ఇవి నేను కవర్ చేస్తానండి అక్కడ. సో ఈ 3 మనకి ఇక్కడ 10th క్లాస్ లెవెల్లో అవసరం లేదు. అండ్ స్టీరియో ఐసోమెరిజం కూడా, అంటే స్టీరియో అంటే ఏంటంటే మనకు అక్కడ యాంగిల్లో చేంజ్ అనేది వస్తుందండి. సో యాంగిల్లో చేంజ్ వస్తే ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ చూద్దాం, అవన్నీ వస్తాయి. సో స్టీరియో ఐసోమెరిజంలో మనకి ఫస్ట్ టైప్ ఏంటంటే జామెట్రిక్, సెకండ్ వన్ ఆప్టికల్, థర్డ్ వన్ కన్ఫర్మేషనల్ స్టీరియో ఐసోమెరిజం అండి. సో ఈ 3 టైప్స్ మనకి బేసికల్గా మనకి ఐసోమెరిజం 2 టైప్స్, స్ట్రక్చరల్ అండ్ స్టీరియో టైప్ అనమాట. సో స్ట్రక్చరల్ అంటే మనకి స్ట్రక్చర్లో చేంజ్ వస్తుంది. అది మనకి చైనా ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం అని మేము ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ స్టీరియో ఐసోమెరిజం మళ్ళీ మనకి స్టీరియో అంటే యాంగిల్లో మనకు చేంజ్ వస్తుంది అనమాట. సో అందులో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయండి, జియోమెట్రిక్, ఆప్టికల్ అండ్ కన్ఫర్మేషనల్. ఓకేనా. సో వీటి కోసం మనం ఇంటర్లో ఒక టాపిక్ తీసుకుని నేను మీకు ఐసోమెరిజం అక్కడ కంప్లీట్ చేస్తాను అండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆర్గానిక్ రియాక్షన్స్ కోసం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అండి. సో టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్లో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే కంబషన్ రియాక్షన్ అండి. సో ఇందులో ఏంటంటే సపోజ్ చూడండి 2 వీలర్స్ అని, లేదంటే 6 వీలర్స్ ఇలా మనం చాలా వెహికల్స్ చూస్తుంటాం కదండి. అందులో మనం ఫ్యూయల్ యూజ్ చేయడం చూస్తూ ఉంటాం కదా. సో అంటే వెహికల్ ఇంజిన్లో కూడా జరిగేది ఏంటంటే మనకు ఒక కంబషన్ రియాక్షనే అండి. వెహికల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఇంజిన్లో కూడా జరిగేది ఏంటంటే మనకి కంబషన్ రియాక్షన్స్ అనమాట. అంటే ఏదైనా రియాక్షన్ అనేది మనకి కంబషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా రియాక్షన్ అనేది మనకి ఆక్సిజన్తో అవ్వడం అనమాట. ఏ రియాక్షన్ అయినా సరే ఆక్సిజన్తో మనకి కలిస్తే ఏమంటామంటే దాన్ని మనం కంబషన్ రియాక్షన్ అని చెప్తాం. సపోజ్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోకార్బన్ ఉంది కదా. హైడ్రోకార్బన్ని ఆక్సిజన్ గ్యాస్తో మనకి రియాక్ట్ చెందింది అనుకోండి. హైడ్రోకార్బన్లో మనకి ఏమేమి ఉంటాయి? హైడ్రోజన్ అండ్ కార్బన్, ఆ 2 బెస్ట్ ఫ్రెండ్స్ కదండి. ఆ రెండింటిని ఎవరు విడదీయలేము. సో హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆ 2 కలిసే ఉంటాయి. ఆ 2 కలిసి ఆక్సిజన్తో మనకి రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ అనేది మీకు వాటర్ గాను, అండ్ కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ గాను మీకు అక్కడ సెపరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అంటే ఏదైనా రియాక్షన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ చెందినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే కంబషన్ రియాక్షన్ అని అంటాం. ఓకేనా. సో హైడ్రోకార్బన్ అంటే మనకి ఫ్యూయల్స్ ఏముంటాయండి? హైడ్రోకార్బన్స్ కదా ఉంటాయి. సో ఈ హైడ్రోకార్బన్ అనేది ఆక్సిజన్తో కలిసింది అంటే హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో కలిసి మీకు అక్కడ H2O గాను, అండ్ కార్బన్ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు అక్కడ CO2 గాను మీకు అక్కడ ఫామ్ అయ్యి అండ్ కొంత హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కంబషన్ రియాక్షన్లో మనకి ఇంకా ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుందండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ CH4 అంటే మనకి మీథేన్ అని తెలుసు. సో CH4ని తీసుకున్నాం. CH4 ఆక్సిజన్తో కలిసి ఏం చేస్తుందండి? ఇందులో మనకి కార్బన్ కూడా ఉంది, హైడ్రోజన్ కూడా ఉంది. కార్బన్ అనేది ఆక్సిజన్తో కలిపి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో కలిపి వాటర్ని ఇస్తుంది, అండ్ కొంత హీట్ని అనేది మాత్రం ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి కంబషన్ రియాక్షన్. సో కంబషన్ రియాక్షన్స్లో మనకి వచ్చే ప్రోడక్ట్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ హీట్ అనమాట. ఓకేనా. ఇది మనకి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో మనకి కంబషన్ రియాక్షన్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి టాపిక్ ఫ్లేమ్స్ గురించి. అసలు ఫ్లేమ్స్ అంటే ఏంటి మనకు అందరికీ తెలుసు. ఫ్లేమ్స్ గురించి మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాం కదండి. ఏ హైడ్రోకార్బన్ అయినా సరే మనకు అక్కడ ఆక్సిజన్తో రియాక్ట్ చెందితే మనకు అక్కడ ఏమిస్తుంది? హైడ్రోకార్బన్లో అక్కడ హైడ్రోజన్ అనేది ఆక్సిడైజ్ జరిగి అక్కడ వాటర్ వేపర్కి సో కార్బన్ అనేది ఆక్సిడైజింగ్ జరిగి అక్కడ మీకు కార్బన్ డైఆక్సైడ్ రావడం మనం ఆల్రెడీ కంబషన్ రియాక్షన్లో మనం చూసాం కదండి. మనం ఇప్పుడే చూసాం కదండి కంబషన్ రియాక్షన్ అనేది అక్కడ ఆక్సిజన్తో జరిగింది, ఎలా జరిగిందని చెప్పి. సో ఇక్కడ కంబషన్లోనే మనం ఇక్కడ ఫ్లేమ్స్ని ఎప్పుడు చూస్తామండి. ఆ ఫ్లేమ్స్ అనేవి చూద్దాం ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంటుందో. అండ్ ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వాడే LPG సిలిండర్స్ ఉంటాయి కదండి, అవి మనందరికీ తెలుసు. అందులో మనకు అక్కడ ఫ్లేమ్ అనేది ఎలా కనిపిస్తుందండి? బ్లూ కలర్లో మనం గ్యాస్ ఆన్ చేస్తాము, లైటర్ ఉంటే లైటర్, లేదంటే మ్యాచ్ స్టిక్తో మనం అక్కడ ఆన్ చేస్తాం కదా. ఆన్ చేసేటప్పుడు అక్కడ మనకి ఏమొస్తుంది? అక్కడ ఫ్లేమ్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి. అంటే ఫ్లేమ్ ఎప్పుడు మీకు అక్కడ వస్తున్నట్టు అనిపిస్తుంది? మీకు అక్కడ LPG సిలిండర్ ఉంది కదా, అందులో మీకు అక్కడ గ్యాషియస్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది కదండి. అది మనకి బర్న్ అయినప్పుడే కదా మీకు అక్కడ ఫ్లేమ్ అనేది వస్తుంది. అర్థమవుతుందండి. ఇక్కడ మనకి మన ఇంట్లో LPG సిలిండర్స్ ఉన్నాయి. అవి జస్ట్ మనకు సిలిండర్ కింద మనం అక్కడ ఆన్ చేసి లైటర్ కానీ లేదంటే మ్యాచ్
బాక్స్ కానీ తీసుకొని మనం అక్కడ ఆన్ చేస్తే మనకు అక్కడ ఫ్లేమ్ అనేది ఎలా కనిపిస్తుంది, లైక్ బ్లూ కలర్లో ఫ్లేమ్ అనేది కనిపిస్తుంది. ఇది మనందరికీ ప్రాక్టికల్గా తెలుసు. అంటే అసలు మీకు అక్కడ ఫ్లేమ్ అనేది ఎప్పుడు వస్తుందండి, అక్కడ మీకు గ్యాస్ అనేది ఉంది కదా సిలిండర్లో, ఆ గ్యాసెస్ సబ్స్టెన్స్ అనేది మీకు అక్కడ ఏమవుతుంది, బర్న్ అవుతుంది కదండి. బర్న్ అవుతున్నప్పుడు మీకు అక్కడ ఫ్లేమ్ వస్తుంది. సో ఫ్లేమ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీకు అర్థమైందండి. ఏదైనా ఒక గ్యాసెస్ సబ్స్టెన్స్ అనేది బర్న్ అయ్యేటప్పుడు మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయండి ఫ్లేమ్స్లోని. ఫస్ట్ వన్ ఏంటంటే బ్లూ ఆర్ నాన్ ల్యూమినియస్ అండ్ సెకండ్ వన్ ఎల్లో ఆర్ ల్యూమినియస్. అసలు బ్లూని నాన్ ల్యూమినియస్ అని ఎందుకన్నాము, ఎల్లోని ల్యూమినియస్ అని ఎందుకన్నామంటే మనం ఈజీగా చెప్పొచ్చండి. ఇప్పుడు గ్యాస్ గురించి చెప్పాను కదండి. గ్యాస్ ఆన్ చేస్తే మనకు అక్కడ ఏమొస్తుంది, ఒక బ్లూ కలర్లో మనకు ఒక లైట్ అనేది వస్తుందని మనం ఆల్రెడీ చూసాం కదా. కానీ మనకి అది క్లియర్గా కనిపిస్తుందా, లేదంటే ఒక క్యాండిల్ తెచ్చుకొని క్యాండిల్ని మనం అక్కడ మ్యాచ్ స్టిక్తో వెలిగించినప్పుడు మనకు అక్కడ అది క్లియర్గా కనిపిస్తుందండి. లైటింగ్ అనేది క్యాండిల్ లైటింగ్ కదా మనకి ఎక్కువ కనిపిస్తుంది. గ్యాస్ ఆన్ చేసేటప్పుడు మనకు అంత లైట్ కనబడదు. మనకి ఎక్కడ ఎక్కువ లైటింగ్ కనిపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ని ఆన్ చేసేటప్పుడు మనం క్యాండిల్ని వెలిగించినప్పుడు మనకు అక్కడ లైటింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా. అంటే మనకి ఇక్కడ ఎలా అనిపిస్తుంది, బ్లూ కలర్లో ఉండేది అంత ల్యూమినియస్ అంటే ఏంటంటే లైట్ అనమాట. అంటే బ్లూ కలర్లో ఉండేది మనకి నాన్ ల్యూమినియస్ అంతగా కనబడదు. ఎల్లో కలర్లో ఉండేది మనకి ఏమవుతుంది, ల్యూమినియస్ అంటే క్లియర్గా కనిపిస్తుంది. అర్థమైందండి. ఇది మనకి బ్లూ అండ్ ఎల్లో ల్యూమినియస్. ఎల్లో అంటే ల్యూమినియస్, బ్లూ అంటే మనకి నాన్ ల్యూమినియస్. నాన్ ల్యూమినియస్ అంటే మనకి లైట్ అంతగా కనబడదు. గ్యాస్ ఆన్ చేసేటప్పుడు మనకు వచ్చే ఫ్లేమ్ అనేది అంతగా ఏం కనబడదు. అదే ఎల్లో, సపోజ్ క్యాండిల్ని వెలిగించామనుకోండి మనం, అది మనకి ల్యూమినియస్ అంటే మనకి చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదండి. సో ఇది దీని గురించి. అంటే మీకు అక్కడ ఏమర్థమైందండి, అక్కడ మనకి ఫ్లేమ్ ఆన్ చేసేటప్పుడు మనకి అదే గ్యాస్ గురించి తీసుకునేటప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే అందులో ఫ్యూయల్ ఉంటుంది కదండి, అది ఫుల్గా మనకి అక్కడ ఆక్సిడైజింగ్ జరిగితేనే అంటే అక్కడ మనకి కార్బన్ అండ్ హైడ్రోజన్ అందులో ఉంటేనే మనకి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ గాను వాటర్ గాను కంప్లీట్ అక్కడ ఆక్సిడైజింగ్ జరిగి మీకు అక్కడ బ్లూ కలర్ ఫ్లేమ్ అనేది మీకు అక్కడ కనిపించి లైట్ అనేది అంతగా కనబడదు అనమాట. చెప్పిన పాయింట్ క్యాచ్ చేయండి. మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే ఇప్పుడు గ్యాస్ విషయంలో తీసుకుంటే మనకి అక్కడ ఏమొస్తుందంటే ఫుల్గా అక్కడ ఫ్యూల్ అనేది మనకి అక్కడ ఆక్సిడైజింగ్ జరుగుతుంది. అంటే ఏంటి, అక్కడ మనకి ఆ లోపల మనకి ఏముంటాయండి, కార్బన్, ఎల్పిజిలో మనకి అక్కడ లోపల మనకి కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది అనమాట. అవి అందులో ఉన్నప్పుడు అక్కడ మీకు బర్న్ అయ్యేటప్పుడు మీకు ఏమవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ గాను అండ్ అక్కడ వాటర్ గాను మీకు అక్కడ కంప్లీట్గా అంటే అక్కడ కార్బన్ అనేది పూర్తిగా ఆక్సిడైజింగ్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ గాను అండ్ అక్కడ హైడ్రోజన్ అనేది పూర్తిగా ఆక్సిడైజింగ్ జరిగి మీకు అక్కడ వాటర్ మాలిక్యూల్ కానీ మీకు అక్కడ పూర్తిగా జరిగి అంటే అక్కడ ఆక్సిడైజింగ్ జరిగి అక్కడ మీకు అప్పుడు ఆక్సిడైజింగ్ జరిగినప్పుడు అక్కడ బ్లూ కలర్ ఫ్లేమ్ అనేది వస్తుంది. బ్లూ కలర్ ఫ్లేమ్ వచ్చినప్పుడు మీకు అంతగా అక్కడ లైట్ అనేది కనబడదు. ఎగ్జాంపుల్ ఏంటి, బర్నింగ్ ఆఫ్ ఎల్పిజి అనమాట. నెక్స్ట్ మనకి ఎల్లో కలర్లో అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటండి, ఎగ్జాంపుల్ బర్నింగ్ వ్యాక్స్ వేపర్స్ అనమాట. చూసారు ఇక్కడికి రాస్తుంది బర్నింగ్ వ్యాక్స్ వేపర్స్. సో ఇలాంటప్పుడు ఏంటి, క్యాండిల్ మనం మండించేటప్పుడు మనకు అక్కడ ప్రాపర్ ఫ్లేమ్ని మనం ఆల్రెడీ చూస్తాం. ఎందుకు అక్కడ ఎల్లో కలర్లో మీకు కనిపిస్తుందంటే అక్కడ మీకు కార్బన్ ట్రేసెస్ అనేవి అంతగా బర్న్ అవ్వవు అనమాట. సో ఎందుకు అక్కడ బర్న్ అవ్వవు అంటే అక్కడ అంత సఫిషియంట్ ఆక్సిజన్ అనేది మీకు అక్కడ సప్లై ఉండదు. ఓకేనా. సో అందువల్ల మీకు అక్కడ అంతగా అక్కడ ఆక్సిడైజింగ్ ఉండదు కాబట్టి మీకు అక్కడ లైటింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ల్యూమినియస్ లైట్ అంటాం దాన్ని. సో చూడండి క్యాండిల్ తాలూకా స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ మనకి ఏది ఏ పార్ట్ అనేది మీరు జస్ట్ చూసుకోండి. ఏది హాటెస్ట్ పార్ట్, ఏది లీస్ట్ హాట్, ఏది మోడరేట్ హాట్ అని చెప్పి మీకు ఇక్కడ ఐడెంటిఫికేషన్తో చూపించా క్లియర్గా. సో ఇది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి వై డూ సబ్స్టెన్స్ బర్న్ విత్ ఆర్ వితౌట్ ఫ్లేమ్. చూడండి మనకి ఒక సబ్స్టెన్స్ అనేది ఫ్లేమ్తో కానీ ఫ్లేమ్ లేకున్నా కానీ మనకు అక్కడ అది మండుతుంది. ఎలా అనేది చూడండి. మనకి అందరికీ కోల్ తెలుసు కదండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోల్ గురించి ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్లో మీకు ఏవో వుడెన్ పార్టికల్స్ సంబంధించి ఫ్లేమ్ కనిపిస్తుంటుంది. సో ఫస్ట్ మనకి కోల్ తెలుసు కదండి, దానిపై మనం కుక్ చేస్తుంటాం కదా. చాలా విలేజెస్లో కూడా మనకు అక్కడ కోల్పై మనకి కుక్ చేయడం చూస్తుంటే యాక్చువల్గా దాని మీద వండేందుకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో దానిపై మీకు ఫ్లేమ్ అనేది ఏం కనబడదు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. దానిపై మనకి ఏం ఫ్లేమ్ ఉండదు. అదే మీకు వుడెన్ పార్టికల్స్ తీసుకుంటే మీకు అక్కడ ఫ్లేమ్ అనేది కనిపిస్తుంది కదండి. అంటే ఎందులో మనకి ఫ్లేమ్ కనిపిస్తుంది, దేనిలో మనకి కనబడదు అనేది చూద్దాము. సో కంబషన్ సబ్స్టెన్స్ అనేది మనకి గ్యాస్ ఫామ్లో అంటే అక్కడ వేపరైజేషన్ అక్కడ జరిగిందంటే మీకు ఫ్లేమ్ కనిపిస్తుందండి. ఇందాక మనం క్యాండిల్ చూసాం కదా. సో క్యాండిల్ దగ్గర మీకు అక్కడ ఎల్లో కలర్ మీకు అక్కడ క్లియర్గా ఫ్లేమ్ కనిపిస్తుంది. అదే మనకి గ్యాస్ ఆన్ చేసేటప్పుడు మనకు అంతగా ఫ్లేమ్ కనిపించదు. అంటే మీకు ఎప్పుడైతే మీకు ఏదైనా దానివల్ల అక్కడ గ్యాస్ ఫామ్ లోపల అంటే గ్యాస్ ఫామ్ అంటే వేపరైజేషన్ జరిగినప్పుడు మనకు అక్కడ ఏమవుతుందంటే ఒక ఫ్లేమ్ అనేది కనిపిస్తుందండి.
అంటే ఎలా అంటే సపోజ్ చూడండి, క్యాండిల్ ప్రతిసారి క్యాండిల్ ఎందుకు చెప్తున్నా అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి, క్యాండిల్ని వెలిగించామనుకోండి మనకు అక్కడ గ్యాస్ కనిపిస్తుంది కదా, అదే జస్ట్ మీరు ఉఫ్ అని ఊదారనుకోండి ఆ గ్యాస్ అక్కడ డివేట్ అయిపోతుంది అనమాట. అంటే దాని వేనది డైవర్ట్ చేసుకుంటుంది. అప్పుడు మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, అప్పుడు మీకు లైటింగ్ అనేది కనబడదు, అంతే కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించారు, మీకు అక్కడ క్యాండిల్ని వెలిగించాము, అక్కడ మీకు అక్కడ ఏమవుతుంది, అక్కడ వేపరైజేషన్ జరిగి మీకు అక్కడ బాగా కనిపిస్తుంది అనమాట. అంటే అదే మీరు జస్ట్ ఆ క్యాండిల్ మీరు ఊదేశారనుకో అప్పుడు ఏమవుతుంది, దాని వే అంటే అక్కడ గ్యాస్ అక్కడ నుండి డివేట్ అయిపోతుంది. డివేట్ అయిపోవడం వల్ల మీకు అక్కడ ఫ్లేమ్ అనేది కనిపించదు అనమాట. అంటే మీకు ఎక్కడైతే గ్యాస్ అనేది కనిపిస్తుందో అక్కడ మీకు ఫ్లేమ్ అనేది ఉంటుంది. గ్యాస్ అనేది ఎక్కడ మీకు డివేట్ అవుతుందో అప్పుడు మనకు అక్కడ ఫ్లేమ్ అనేది కనిపించదు. కోల్ యొక్క కంబషన్ ప్రాసెస్ కూడా ఇంతే అండి. కోల్లో మనకి ఏంటంటే దాని టెండెన్సీ ఏంటంటే మీకు అక్కడ వేపర్గా ఉండదండి. వేపర్గా ఉండకపోవడం అంటే లైక్ నాన్ వోల్టైల్ అనమాట. వోల్టైల్ అంటే మీకు త్వరగా వేపరైజేషన్కి రావడం, నాన్ వోల్టైల్ అంటే మనకి వేపరైజేషన్ స్టేజ్లోకి రాదు, అంత ఎర్లీగా రాదు, వస్తుంది కానీ లేట్గా వస్తుంది. సో కోల్ కంబషన్ ప్రాసెస్లో మీకు ఏమవుతుందంటే కోల్ యొక్క టెండెన్సీ ఏంటంటే మీకు త్వరగా వేపర్గా మారుదు అనమాట. అండ్ వేపర్గా మారదు కాబట్టి మీకు అక్కడ ఫ్లేమ్ అనేది కనిపించదు. మనకు ఫ్లేమ్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఏదైనా సబ్స్టెన్స్ మీకు వేపర్గా మారితే మీకు అక్కడ ఫ్లేమ్ అనేది కనిపిస్తుంది. వేపర్గా మారట్లేదు అంటే అది నాన్ వోల్టైల్ కాబట్టి మీకు అక్కడ ఫ్లేమ్ అనేది కనిపించదు. సో మీకు వేపర్గా ఫామ్ అయితే ఫ్లేమ్ అనేది ఉంటుంది. వేపర్గా మీకు అక్కడ ఫామ్ కాలేదు అంటే అది మీకు చూపించదు అనమాట బర్నింగ్ అనేదాన్ని. సో ఇక్కడ మనకి కోల్లో ఏముందండి, కోల్లో మనకి కార్బన్ అనేది ఉంటుంది కదండి, అది మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్తో మనకి రియాక్షన్ జరిగి అక్కడ మీకు కార్బన్ డైఆక్సైడ్ అనమాట ఫామ్ అవుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఆక్సిజన్తో రియాక్ట్ చెంది మీకు అక్కడ ఫ్లేమ్ని ఇస్తుంది. అర్థమైందండి. మనకి కోల్లో ఏముంటుందంటే కార్బన్ అనేది ఉంటుంది. ఆ కార్బన్ ఏమవుతుందంటే మీకు అక్కడ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్తోని రియాక్షన్ జరుగుతుంది, జరిపి అక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ ఉంటుంది కదా, అక్కడ మీకు అలా కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది మీకు ఆక్సిజన్తో రియాక్ట్ చెంది మీకు ఏమి ఇస్తుందంటే ఒక ఫ్లేమ్ని ఇస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కోల్ గురించి చూద్దామండి. సో కోల్ ఏంటి, కోల్లో టైప్స్ ఏంటి. కోల్లో చూడండి ఇది మనకి ఏంటంటే ఒక కాంప్లెక్స్ మిక్చర్ అండి. దేని యొక్క కాంప్లెక్స్ మిక్చర్ అంటే ఇది మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. చూడండి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇంకా వీటిలో ఏముంటాయంటే సమ్ ఫ్రీ కార్బన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇది మనకు ఒక కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇంకా ఇందులో మనకి ఏముంటాయంటే ఫ్రీ కార్బన్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో మనకి ఏముంటాయంటే నైట్రోజన్, సల్ఫర్ ట్రేసెస్ కూడా ఉంటాయండి. సో ఈ కోల్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఎర్త్ కింద కానీ ప్లాంట్స్ డీకే ఇలా లేదంటే వెజిటేషన్ డికంపోజిషన్ వీటన్నిటి వల్ల మనకి కోల్ అనేది తయారై ఉంటుందండి. కోల్ అనేది మనకి కోల్ అనేది దేంతో మనకి ప్రిపేర్ అయి ఉంటుందంటే డికంపోజిషన్ వల్ల. అంటే సపోజ్ ఎర్త్ కింద చాలా ఉంటాయి కదా, యానిమల్ డీకే, ప్లాంట్ డీకే, ఇలా చాలా డికంపోజిషన్ అయి ఉంటాయి కదండి, వాటన్నిటి వల్ల మనకి ఇక్కడ కోల్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ కోల్లో టైప్స్ ఏంటి అంటే మనకి చూడండి, కోల్లో టైప్స్ ఫస్ట్ వన్ మనకి పీట్, సెకండ్ వన్ మనకి ఆంథ్రసైట్, థర్డ్ వన్ మనకి బిట్యూమినస్, ఫోర్త్ వన్ మనకి లిగ్నైట్. ఈ 4 జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్స్ అండి, చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటి, మనకి పీట్ అనేది చూడండి. ఫస్ట్ థింగ్ మనకి పీట్ అనేది ఒక టైప్ ఆఫ్ కోల్ అనమాట. ఇందులో మనకి ఎలా అంటే ఒక సాఫ్ట్ కోల్ అనమాట. ఇది సాఫ్ట్ కోల్ అండ్ దీని కలర్ మనకి ఎలా వస్తుందంటే లైక్ డార్క్ బ్రౌన్ కలర్ సబ్స్టెన్స్ అనమాట. ఇది మనకి ఏంటంటే డెడ్ అండ్ ఆర్గానిక్ డీకంపోజ్డ్ మ్యాటర్స్ ఉంటాయి కదండి, ఈ డీకంపోజ్డ్ మ్యాటర్స్తో ఇది మనకి తయారై ఉంటుంది అనమాట. సో ఇంకా మనకి ఎలా అంటే ఇది మనకి డొమెస్టిక్ పర్పస్ అంటే ఇంట్లో మనం యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐరన్ చేస్తూ ఉంటాం కదా మన బట్టలకి, సో ఐరన్ చేసే దాంట్లో కూడా ఈ కోల్ ఉంటుందండి. సో పీట్ కోల్ అనేది గుర్తుంచుకోండి, లైక్ డొమెస్టిక్ పర్పస్ అంటే మన ఇంట్లో వాడే వాటికి ఇలాంటి వాటికి మనం దీన్ని యూజ్ చేస్తాం. పీట్ కోల్ అనగానే మీకు ఐరన్ బాక్స్ గుర్తుంచుకోండి. సో పీట్ కోల్ అనేది ఏంటంటే ఒక సాఫ్ట్ టైప్ అనమాట. ఇది మనకి ఏ కలర్లో ఉంటుందంటే డార్క్ బ్రౌన్ సబ్స్టెన్స్ ఇది, అండ్ ఇది మనకి డికంపోజ్డ్ మ్యాటర్తో ఇది తయారై ఉంటుంది. దీనికి ఇది మనం ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనమాట, ఐరన్ బాక్స్లో ఈ కోల్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ మనకి ఆంథ్రసైట్ కోల్ అండి. సో ఆంథ్రసైట్ కోల్లో మనకి ఏంటి అంటే చూసారు కదా, పీట్ కోల్ యూజెస్ చూసారు కదండి, డొమెస్టిక్ హీటింగ్ అంటే డొమెస్టిక్ పర్పస్లో మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ మనకి ఆంథ్రసైట్ కోల్ అనేది మనకి ఏంటంటే అది ప్యూర్ ఫామ్ అనమాట. మనకి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కోల్ అంటే ఏంటంటే మనకు ఆంథ్రసైట్ కోల్ అండి. ఆంథ్రసైట్ కోల్ అనేది మనకి ఏంటంటే ప్యూరెస్ట్ టైప్ ఆఫ్ కోల్ అనమాట. సో ప్యూరెస్ట్ ఫార్మ్ అనమాట కోల్కి. ఎందుకంటే ఇందులో మనకి 92 to 98% మనకి కార్బన్ ఉంటుందండి. సో మ్యాక్సిమం కార్బన్ కంటెంట్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది మనకి ప్యూరెస్ట్ ఫామ్ అని చెప్తాము. అండ్ ఇదేంటంటే చాలా హార్డ్ సబ్స్టెన్స్ అండి.
అండ్ దీనికి ఇంకా చాలా దీని సర్ఫేస్ కూడా ఎలా ఉంటుందంటే లస్టర్ ప్రాపర్టీ అంటే లైక్ షైనింగ్ అనమాట. మనకు తెలుసు కదా లస్టర్ ప్రాపర్టీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇది షైనీగా ఉంటుంది. ఇందులో ఎందుకు షైనీగా ఉంటుంది, ఇందులో మనకి కార్బన్ అనేది చాలా కంటెంట్ ఎక్కువ. అండ్ కార్బన్ కంటెంట్ ఎక్కువ, ఇంప్యూరిటీ అనేది ఏమవుతుందంటే కార్బన్ ఎప్పుడైతే మీకు ఎక్కువ ఉందో ఇంప్యూరిటీ అనేది కంటెంట్ తక్కువ ఉంటుంది. సో దీని డెన్సిటీ ఎలా ఉంటుందంటే మనకి దీని డెన్సిటీ చాలా హై లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ కోల్కి ఏంటంటే మనకి ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి దీని ఎనర్జీ ఎక్కువ కాబట్టి దీన్ని ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తామంటే పవర్ జనరేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. అర్థమైందండి. పీట్ కోల్ అండ్ ఆంథ్రసైట్ కోల్ అనేది ఏంటి, ఇది మనకి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్ అనమాట. ఎందుకు ప్యూరెస్ట్ ఫార్మ్ అంటే ఇందులో మనకి కార్బన్ 92 to 98% ఉంటుంది. అండ్ ఇందులో ఇంప్యూరిటీ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, కార్బన్ ఎక్కువగా ఉంటుంది, ఇంప్యూరిటీ తక్కువ కాబట్టి దీనికి. అండ్ దీని డెన్సిటీ ఎలా ఉంటుంది, మనకి హై లెవెల్లో ఉంటుంది. అండ్ ఇది చాలా షైనీగా ఉంటుందని కూడా చెప్పాను కదా. ఇది హై లెవెల్లో డెన్సిటీ ఉంటుంది వల్ల దీని ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి దీనికి ఎనర్జీ ఎక్కువ కాబట్టి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం పవర్ జనరేషన్స్లోని ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ మనకి బిట్యూమినస్ కోల్ అండి. బిట్యూమినస్ కోల్ అనేది మనకి ఏంటంటే లైక్ ఇది వోల్టైల్ కంటెంట్ అనమాట. వోల్టైల్ అంటే ఏంటి, మనకి త్వరగా వేపరైజేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే సపోజ్ సాలిడ్ టు లిక్విడ్ కానీ లిక్విడ్ టు గ్యాస్ కానీ అది త్వరగా ఈజీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈజీగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే పవర్ జనరేషన్స్లో కానీ లేదంటే రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి కదండి మనకి. రోడ్ కన్స్ట్రక్షన్స్లో కూడా మనం దేన్ని యూజ్ చేస్తామంటే మనం బిట్యూమినస్ కోల్ని యూజ్ చేస్తామండి. ఓకే, సో బిట్యూమినస్ కోల్ అనేది ఏంటంటే మనకి అది వోల్టైల్ కంటెంట్ అంటే అది ఎర్లీగా మనకి వేపరైజేషన్ స్టేజ్లోకి మారిపోతుందంటే ఎర్లీగా మన లిక్విడ్ నుండి గ్యాస్కి అలా మనం కన్వర్ట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని మనకి రోడ్ కన్స్ట్రక్షన్స్లో కానీ లేదంటే పవర్ జనరేషన్స్లో కానీ దీన్ని మనం యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మనకి లిగ్నైట్ కోల్ అనేది ఏంటంటే మనకి ఇది ఇంప్యూర్ కోల్ అనమాట. ప్యూర్ కోల్ అయితే మనకి ఏం చెప్పాను మీకు ఆంథ్రసైట్. ఇంప్యూర్ ఉన్న కోల్ అయితే మనకి లిగ్నైట్ కోల్. ఎందుకంటే ఇందులో కార్బన్ లీస్ట్ అనమాట 20 to 35% మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇంప్యూర్ కోల్ అని చెప్తాము. రిమైనింగ్ మనకి 20 to 35% మాత్రం కార్బన్ ఉంటుంది, రిమైనింగ్ అంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి అనమాట. ఇది మనకి సబ్స్టెన్స్ ఇక్కడ మీకు బ్లాక్ కనిపిస్తుంది కానీ అది బ్లాక్ కాదండి, లైక్ బ్రౌన్ కలర్ అనమాట. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫెర్టిలైజర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇది దీని గురించి అండి. లిగ్నైట్ కోల్ అనేది మనకి ఏంటి, ఇంప్యూర్ ఉన్న కోల్ అనమాట. ఇది చాలా ఇంప్యూర్ ఉంటుంది. ఇందులో కార్బన్ జస్ట్ 20 to 35% ఉంటుంది. అండ్ మిగతా అంతా మనకి రిమైనింగ్ పార్టికల్స్ అంతా ఇంప్యూరిటీస్నే. సో ఇది ఏ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీన్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఫెర్టిలైజర్స్లో యూజ్ చేస్తారు. ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పెట్రోలియం అండి. పెట్రోలియం అనేది మనకి ఏంటండి, క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి, అది ఒక టైప్ ఆఫ్ పెట్రోలియం కదండి. క్రూడ్ ఆయిల్ అని మనం వింటాం. అది ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ పెట్రోలియం. ఓకేనా, అంటే ఎకనామిక్గా చూస్తే మనకి గోల్డ్ రేట్ ఎలానో మనకి పెట్రోలియం కూడా అలానే అండి. అంటే గోల్డ్ పెట్రోలియం ఈక్వల్ అని అనుకోకండి. యాక్చువల్గా ఇది గోల్డ్ రేట్, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే పెట్రోలియంని బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తామండి. ఎందుకు బ్లాక్ గోల్డ్ అని పిలుస్తామంటే ఇది ఒక గోల్డ్తో కంపారిజన్. ఎందుకు గోల్డ్తో కంపారిజన్ అంటే అంత గోల్డ్ అంటే కాస్ట్లీ అని కాదు. గోల్డ్ రేట్ మనకి ఎలా ఈరోజు ఇంత రేపు ఇంత అంటే డే బై డే మనకి ఎలా అయిపోతుంది, అది మారిపోతూ ఉంటుంది కదా, వేరియేషన్ కనిపిస్తుంది మనకి దాని రేట్లో. పెట్రోలియం కూడా అదే అండి. మనకి ఈరోజు ఇంత ఉంటుంది, రేపు ఒకలా అంటే మనకి రేట్ డే బై డే మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. అసలు దేని బట్టి అది చేంజ్ అవుతుందండి, మనకి ట్రాన్స్పోర్ట్ పై ఇలా కొన్ని వాటిపై డిపెండ్ అవుతుంది అనమాట. డిపెండ్ అయిపోయి మనకి అక్కడ పెట్రోలియం కాస్ట్ అనేది మనకి వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి అక్వాటిక్ స్పీసెస్ అవన్నీ ఉంటాయి కదండి. ఈ అక్వాటిక్ స్పీసెస్ మనకి చాలా స్లోగా మనకి అక్కడ డికంపోజ్ అవుతాయి కదండి. అవి మనకి ఎలా అంటే పెట్రోలియంగా కన్వర్ట్ అవుతాయండి. అసలు మీకు పెట్రోలియం ఎలా వస్తుందంటే మనకి అక్వాటిక్ స్పీసెస్ అనేవి చాలా స్లోగా డికంపోజ్ అయ్యి మనకి ఏం చేస్తుందంటే పెట్రోలియంగా మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే పెట్రోలియంని అసలు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి మనం, ఓషన్స్ కింద మనకి అక్కడ చాలా ఓషన్ కింద మనకి సీ కింద ఏం చూసుకుంటామంటే చాలా యానిమల్ డీకే కానీ ప్లాంట్స్ కానీ మనకి అవన్నీ ఉంటాయి కదండి. యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ కొన్ని డేస్కి కొన్ని మంత్స్కి లేదంటే కొన్ని ఇయర్స్కి మనకు అక్కడ అవి చనిపోతూ ఉంటాయి కదండి, అవి ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి. సో వాటిపై మీకు అక్కడ రాక్ అనేది సెడిమెంటేషన్ జరిగి ఇలాంటివన్నీ అంటే రాక్ సెడిమెంటేషన్ ఇలాంటివన్నీ మనకు ఫార్మ్ అవుతాయి కదండి, అవి చాలా ఇయర్స్గా ఉండిపోతే సో డికంపోజ్ అవి ఇంకా ఏమైపోతాయంటే యానిమల్ డీకే ప్లాంట్ డీకే అలాంటివన్నీ కిందకి వెళ్ళిపోతాయి. వాటి నుండి మనం ఏం చేస్తామంటే పెట్రోలియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. అంటే పెట్రోలియం అనేది ఏంటంటే మీకు డికంపోజిషన్ ఆఫ్ రిమైన్స్ వల్ల మీకు అక్కడ ఫామ్ అవుతుంది, అంతే కదండి. డికంపోజిషన్ ఆఫ్ రిమైన్స్ వల్ల మీకు అక్కడ పెట్రోలియం అనేది ఫామ్ అవుతుంది. ఈ పెట్రోలియం అనేది చాలా ఫ్యూయల్స్ డెరివేటివ్స్ అండి. అంటే అర్థం ఏంటి, చాలా ఫ్యూయల్స్ అనమాట ఈ పెట్రోలియం నుండే మీకు డిరైవ్ అవుతాయి. అవి ఎలా డిరైవ్ అవుతాయని చూద్దామండి. దానికి మనకి సింపుల్ మెథడ్ ఏంటంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే మెథడ్ ద్వారా, అంటే మనకి పెట్రోలియం నుండి మనకి చాలా డిరైవ్ అవుతాయి. అవి ఏంటి డిరైవ్ అవుతాయి, ఎలా అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా అసలు ఏమేమి డిరైవ్ అవుతాయని చూద్దామండి. మనకి పెట్రోలియం నుండి చూడండి,
ఇక్కడ ఫస్ట్ వన్ మనం ఏం తీసుకున్నామంటే ఒక క్రూడ్ ఆయిల్ తీసుకున్నామండి. ఆ క్రూడ్ ఆయిల్ని ఏం చేసామంటే ఒక ఫర్నేస్లో హీట్ చేస్తాము. ఒక ఫర్నేస్ అంటే మీకు ఫర్నేస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫర్నేస్ ద్వారా మనం అక్కడ హీట్ చేస్తాము. స్లోగా హీట్ చేస్తే మనకి దాని టెంపరేచర్ ఏమవుతుందండి, స్లోగా రైజ్ అవుతుంది కదా. టెంపరేచర్ రైజ్ అయ్యి అందులో ఒక్కో ఎలిమెంట్కి ఒక్కో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కదండి. మనం ఆల్రెడీ బాయిలింగ్ పాయింట్ కోసం చేసాం. ఒకదానికి మనకి వాల్టైల్ అయితే మనకి ఏంటి, త్వరగా వేపరైజేషన్ జరుగుతుంది. త్వరగా వేపరైజేషన్ జరిగిందంటే దానికి బాయిలింగ్ పాయింట్ తక్కువనే కదా అర్థం. అదే మీకు లేట్గా అయిందంటే మీకు అక్కడ బాయిలింగ్ పాయింట్ ఎక్కువనే కదా. అంటే ఒక్కో ఎలిమెంట్కి మీకు బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కదా. అన్ని ఎలిమెంట్స్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, దీన్ని మనం ఏమంటామంటే ఫ్రాక్షనలేటింగ్ కోలం అని చెప్తాము. దాన్ని ఏమంటామండి, ఫ్రాక్షనలేటింగ్ కోలం అని చెప్తాము. సో దానిలో ప్రతి ఎలిమెంట్ మనం పెడతామన్నమాట. అసలు ఇదేం చేస్తుందంటే ఏ ఎలిమెంట్కి బాయిలింగ్ పాయింట్కి వస్తే ఆ ఎలిమెంట్ని ఇటు నుండి బయటకు పంపిస్తుందండి. ఓకేనా. సపోజ్ ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఎలిమెంట్కి బాయిలింగ్ పాయింట్ తక్కువ అనుకోండి, అది త్వరగా వాల్టైల్ అవుతుంది, అంటే త్వరగా వేపరైజేషన్కి వచ్చి అది ముందు బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్కి బాయిలింగ్ పాయింట్ తక్కువ అనుకోండి, అది నెక్స్ట్ వేపరైజేషన్కి వచ్చి అది నెక్స్ట్ బయటకు వెళ్తుంది అనమాట. సో ఇది మనకి ఫ్రాక్షనలేటింగ్ కాలం అనేది చేస్తుంది. సో ఫస్ట్ వన్ దీన్ని హీట్ చేసాం కదా. హీట్ చేసేటప్పుడు ఎక్కువ వాల్టైల్ ఉండేది, అంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ కదా. తక్కువ టైంలోనే మీకు అది త్వరగా వేపరైజేషన్ జరుగుతుందంటే అక్కడ బాయిలింగ్ పాయింట్ తక్కువ. సో తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండే మీకు వాల్టైల్ జరుగుతాయి, త్వరగా వాల్టైల్ అవుతాయి, అంటే త్వరగా మీకు వేపరైజేషన్లోకి వస్తాయి కదా. అవి మీకు ఫస్ట్ ఈ కాలం ద్వారా ఉంది కదా, ఫ్రాక్షనలేటింగ్ కాలం అని ఉంది కదా, దాని నుండి మీకు పైకి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి ఏం చేస్తుంది అనమాట, అది ఇక్కడ పైకి వెళ్ళి అక్కడ నుండి మీకు బయటకు వెళ్ళిపోతుంది. అలా ఫస్ట్ వచ్చిన గ్యాస్ ఏంటంటే మీకు పెట్రోలియం గ్యాస్ అండి. అది ఎంత టెంపరేచర్ వద్ద వచ్చిందంటే 25 సెల్సియస్ కన్నా తక్కువకే ఉంది. 25 సెల్సియస్కి వచ్చేసరికి మీకు అక్కడ ఫస్ట్ ఏది వచ్చిందంటే ఫస్ట్ మీకు పెట్రోలియం గ్యాస్ బయటకు వచ్చేసింది. అంటే పెట్రోలియం గ్యాస్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమని మీకు అర్థమైంది, చాలా తక్కువ. సో త్వరగా అది వేపరైజేషన్ జరిగి త్వరగా అది బయటకు వచ్చేసింది. సో 25 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు ఏమైందంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంది, అక్కడ మీకు పెట్రోలియం గ్యాస్ అనేది బయటకు వచ్చింది. సో పెట్రోలియం గ్యాస్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎల్పిజి సిలిండర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు టెంపరేచర్స్ కనబడకపోవచ్చు. సెకండ్ థింగ్ 25 to 60 అండి. సెకండ్ థింగ్ మనకి 25 to 60 డిగ్రీ సెల్సియస్. సో 25 to 60 వచ్చేసరికి మీకు అక్కడ గ్యాసోలిన్ అనేది మీకు ఆటోమొబైల్స్లో ఉంటుందన్నమాట. సో సెకండ్ థింగ్ మనకి ఇవి మీకు నెక్స్ట్ స్ట్రక్చర్ ఫిగర్తో కనిపిస్తుందండి నెక్స్ట్ స్లైడ్లో. సో 25 to 60 వచ్చేసరికి మీకు గ్యాసోలిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 60 to 180 అండి. 60 to 180 వచ్చేసరికి మీకు నాఫ్తా అనమాట, NaPHTA. 60 to 180 వచ్చేసరికి మీకు నాఫ్తా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 180 to 220 అండి. చూడండి నెక్స్ట్ ఏంటంటే మనకి 180 to 220 చూడండి 180 to 220 వచ్చేసరికి మనకి పారాఫిన్ అనమాట, అదొకటి. నెక్స్ట్ 220 to 250 వచ్చేసరికి మనకి డీజిల్ అండి, చాలా ఇంపార్టెంట్. మనకి 220 to 250 సెల్సియస్ వచ్చేసరికి మనకి డీజిల్ బయటకు వస్తుంది. నెక్స్ట్ 250 to 300 వచ్చేసరికి మనకి ఏమొస్తుందంటే ఫ్యూయల్ ఆయిల్ అనమాట. 250 to 300 మనకి ఫ్యూయల్. నెక్స్ట్ 300 to 350 వచ్చేసరికి మనకి ల్యూబ్రికేటింగ్ ఆయిల్ అండి. 300 to 350 వచ్చేసరికి మనకి ల్యూబ్రికేటింగ్ ఆయిల్. ల్యూబ్రికేటింగ్ అనేది ఏం చేస్తుందంటే రెడ్యూసెస్ ఫ్రిక్షన్ అనమాట. నెక్స్ట్ మోర్ దెన్ 350 వచ్చేసరికి మనకి బిట్యూమిన్ కోసం మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ఇది దీని గురించి అండి. ఫస్ట్ వన్ గుర్తుంది కదండి. ఫస్ట్ మనకి 25 డిగ్రీ సెల్సియస్ వచ్చేసరికి మనకి పెట్రోలియం అంటే ఎల్పిజి గ్యాస్ వస్తుంది బయటికి. అండ్ నెక్స్ట్ మనకి 25 to 60 వచ్చేసరికి గ్యాసోలిన్. నెక్స్ట్ 60 to 180 వచ్చేసరికి మనకి నాఫ్తా అండి. 180 to 220 వచ్చేసరికి పారాఫిన్. 220 to 250 మనకి డీజిల్. 250 to 300 మనకి ఫ్యూయల్. 300 to 350 మనకి ల్యూబ్రికేటింగ్ ఆయిల్. అండ్ మోర్ దెన్ 350 మనకి బిట్యూమిన్ అనమాట. ఓకే, ఇది దీని గురించి అండి. దీని గురించి స్ట్రక్చర్ చూడండి, మనకి పెట్రోలియం గ్యాస్ అనేది కనిపిస్తుంది కదా. నెక్స్ట్ చూడండి గ్యాసోలిన్ కోసం చెప్పాను, అది ఆటోమొబైల్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఎగ్జాంపుల్ చూడండి అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ నాఫ్తా అనేది చూడండి. వీటి యొక్క కావాలంటే మీరు నెక్స్ట్ పారాఫిన్ అనేది మనం ఎక్కడంటే ఏరోప్లేన్స్లో అండి. పారాఫిన్ అనేది అంటే ఏంటంటే లైక్ కిరోసిన్ అనమాట, అంటే ఒక వ్యాక్స్ టైప్ ఫ్యూయల్ అది మనకి. సో ఇది లైక్ కిరోసిన్ అనమాట. దీన్ని మనం యూజ్డ్ ఇన్ ఏరోప్లేన్ ఇంజన్స్లో, ఏరోప్లేన్ ఇంజన్స్లో వీటిలో మనం యూజ్ చేస్తాం పారాఫిన్ని. నెక్స్ట్ చూడండి డీజిల్ కోసం మనకు తెలుసు, డీజిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కమర్షియల్ వెహికల్స్లో మనం దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్యూయల్ ఆయిల్ మీకు అందరికీ తెలిసిందే. ల్యూబ్రికేషన్ చూడండి, ల్యూబ్రికేషన్ ఆయిల్ అనేది మనకి వెహికల్స్లో ఎక్కడ యూజ్ చేస్తాము. ఇలాంటివన్నీ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనకి ఇథనాల్ అండి, సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అనమాట. ఫస్ట్ వన్ మనకి ఇథనాల్ గురించి చూద్దాము. సో ఇథనాల్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి చూద్దాము. ఇథనాల్ అనేది మనకి కెమికల్ ఫామ్లో ఏంటంటే C2H5OH అండి. సో ఇథనాల్ అండ్ ఆల్కహాల్ ఉందండి. లాస్ట్ ఇంకొక వీడియోతో మీకు క్లాస్ అయిపోతుంది. సో ఇథనాల్ అండ్ ఆల్కహాల్ వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీ అయింది. సో అలా టేక్ కేర్, బై బాయ్.